ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. రోడ్డు షోతో వైసీపీ కార్యకర్తలతో నూతనోత్సాహం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6, 23వ డివిజన్ గోపాల్ నగర్, నీలాయపాలెం, పాత మార్కెట్ ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం అందించిన పథకాలు, ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని పాంప్లెట్ రూపంలో ప్రజలకు అందించి మళ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని బాలినేని కోరారు. ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. మేలు చేసిన మీకే మా ఓట్లు వేస్తామంటూ ప్రజల నుండి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో నమస్కరిస్తూ ర్యాలీ ముందుకు సాగింది. కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జలీల్, గొర్రెపాటి శ్రీనివాసరావు, 6వ డివిజన్ కార్పొరేటర్ చెల్ల తిరుమలరావు, డివిజన్ అధ్యక్షులు నాగబాబు, గుర్రం వెంకయ్య, పున్నారావు, కటారి సాయి, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, ఆవుల శేఖర్, దుర్గా, నరేష్, శ్రీనివాసరావు, సుమన్, కాసిమావలి, జాల్రామ్, కృష్ణ, 5వ డివిజన్ కార్పొరేటర్ ఎందేటి పద్మావతి, రంగారావు, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగరాజు, గంగాధర్, 23వ డివిజన్ కార్పొరేటర్ ఇంతిజార్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ, అధికార ప్రతినిధి కావటి రవికుమార్, మున్వర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పండుగ వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ చెప్పారు. ఎన్నికలకు ఆటంకం కలిగించాలని ఎవరైనా చూస్తే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై దర్శి మండలంలోని రాజంపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఏమైనా పంపిణీ చేసినట్టుగా గమనిస్తే వెంటనే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఇలాంటి ప్రలోభాలను అడ్డుకోవడానికి జిల్లాలో 27 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు తిరుగుతున్నాయన్నారు. దర్శిలో 9 టీములు 3 షిఫ్ట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దర్శి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో 92% పోలింగ్ నమోదు అయిందని, ఈసారి 100% పోలింగ్ నమోదు అయ్యేలా ప్రతి ఒక్కరూ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మతం, జాతి, కులం, వర్గం, భాష ప్రతిజ్ఞ చేస్తున్నాము. దర్శి నియోజకవర్గం రాజంపల్లి గ్రామంకి నేను ఎస్పీ గారు అండ్ సీనియర్ పోలీస్ అఫీషియల్స్, ఆర్ఓ గారు అండ్ అసిస్టెంట్ కలెక్టర్ అండ్ అదర్ రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు కూడా ఇవాళ రావడం జరిగింది. ఈ రాజంపల్లి ఒక మేజర్ పంచాయతీ, దాదాపుగా 5,000 కంటే పైన ఉంటున్న జనాభా ఉంటున్న ఊర్లో దాదాపుగా 3,500 ఓటర్లు ఉన్నారు. 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 4 పోలింగ్ స్టేషన్స్ కూడా గతంలో జరిగిన వివిధ వైలెన్స్ వలన ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తింపు చేయడం జరిగింది. ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ అండ్ కలెక్టర్ ఖచ్చితంగా స్వయంగా వెళ్ళి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న శాంతి భద్రతకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏదో ఉందా లేదా అని మనం స్వయంగా వెళ్ళి ప్రజలతో పలకరించి ఆ విషయాలు తెలుసుకోవాలని ఎలక్షన్ కమిషన్ నిబంధనల కొరకు ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ఏరియాకి అడిషనల్ సెక్యూరిటీ మాత్రం కాకుండా ఎట్లాంటి ఇండ్యూస్మెంట్స్ రిలేటెడ్ వైలెన్సెస్, ఎంసీసీ వైలేషన్స్కు ఇట్లాంటి విషయాలు జరగకూడదని కోసము ఇక్కడ అడిషనల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉంటున్న సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు తిరగడం ఉంటున్న షెడ్యూల్ కానీ ఇక్కడ తీవ్రత ఇంక్రీజ్ చేశాము. ఎట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రజలు కొంచెం అవగాహనగా ఉండి ఈ సి విజిల్ కానీ మనం టోల్ ఫ్రీలో ఇచ్చేసిన కంట్రోల్ రూమ్ కానీ ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా వితిన్ 15 to 20 minutesలో ఆ స్పాట్కి పోలీస్ ప్లస్ సెక్టర్ మెజిస్ట్రేట్స్ వచ్చేసి అక్కడ జరుగుతున్న విషయాలు ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేసి అది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. రాజంపల్లిలో అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సదస్యంలో మేము ప్రకాశం జిల్లా పోలీస్ తరపున ప్రత్యేకమైన స్వాట్ టీమ్ది ఆయుధాలతో కవాతు ప్రదర్శించడం జరిగింది. ఇందులో అందరూ ఓటర్స్ని మేము పోలీస్ తరపు నుంచి ఒకటే భరోసా కల్పించడం జరిగింది. దేనికంటే ఎవరైనా మీ మీద ఒత్తిడి పెట్టినా, ఎవరైనా అల్లరి చేస్తే, ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగిన ప్రకాశం పోలీసు ఎప్పుడైనా వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పలువురు టీడీపీ నాయకులు, మాగుంట అభిమానులు రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో కలిశారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులను మాగుంట శ్రీనివాసులరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని మాగుంట స్థానిక నాయకులకు తెలిపారు. ఓట్లు ఉన్నాయి కదా, ఓట్లు కూడా పెట్టేస్తున్నాడు. కూర్చోండి సార్, మీరు ఒక్కసారి వాళ్ళు వచ్చేటప్పుడు లీస్తారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు నామినేషన్లు ఆయా నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుండి స్వీకరించారు. నామినేషన్ల చివరి రోజు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఈదా సుధాకర్ రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించగా, వైసీపీ, టీడీపీ అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ కు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులు వారి నామ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. సంతనూతలపాడు, మార్కాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బిఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికార యంత్రాంగం ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు ఇప్పటికే రూపొందించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సైకత శిల్పి బాలాజీ ఆధ్వర్యంలో ఓటు, దాని ప్రాధాన్యతపై సైకత శిల్పం రూపొందించారు. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఓటుపై అవగాహన కార్యక్రమాలు, హోర్డింగ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేలా చేశారు. నగరానికి నడిబొడ్డున కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆర్డీఓ కార్యాలయం ముందు సైకత రూపశిల్పి బాలాజీ ఆధ్వర్యంలో ఇసుకపై ఓటరు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు చక్కటి చిత్రాలు గీసి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు రవికుమార్, జ్యోతిలు సైకత శిల్పం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం ముందు సైకత శిల్పి బాలాజీ ద్వారా ఇక్కడ ఓటుకు సంబంధించి మై ఓట్ నాట్ సేల్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ స్వీప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒంగోలు నోడల్ అధికారి మేడం చెప్పండి, ఇక్కడ ఈ ఎన్నికలకు సంబంధించి అంటే సరికొత్త పందాన్ని చేస్తూ ఉన్నారు. ఎట్లా ఈరోజు ఈ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశంతో మా స్వీప్ నోడల్ ఆఫీసర్ రవి గారు, మొత్తం స్వీప్ టీం మేమందరం కలిసి అంటే జిల్లా వ్యాప్తంగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేయడం జరిగిందండి. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఓటర్స్, ఉమెన్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ట్రైబల్ ఓటర్స్ కానివ్వండి, పీడబ్ల్యూడి ఓటర్స్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఓటర్స్కి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనకి ఉన్న వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టాస్క్ ఈజ్ అర్బన్ ఎపతి. అంటే మెయిన్గా టౌన్లలో ఓటు వేయడానికి
ముందుకు రాకపోవడం, లో ఓటింగ్ పర్సంటేజ్ రిపోర్ట్ అవ్వడం, ఇలా మనం గత ఎన్నికల్లో మనం చూసాము. దాన్ని ఓవర్కమ్ అవడానికి మెయిన్గా ఈ టౌన్లో ఓటర్స్కి అవేర్నెస్ మనం కార్యక్రమాల ద్వారానే కాదు, ఒక వినూత్నంగా కూడా మనం చెప్పొచ్చు అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ సైకత శిల్పం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అర్బన్లో చైతన్యం తీసుకురావడానికి మేము చేసే డిఫరెంట్ కార్యక్రమంతో పాటు సైకత శిల్పి ఇంటర్నేషనల్ స్టాండ్ బాలాజీని తీసుకొచ్చి ఫస్ట్ టైం ఒంగోలులో కనుక మనం ఇది తీసుకొచ్చినట్లయితే ఈ చర్చ్ సెంటర్ అనేది మెయిన్ ఒంగోలు కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి డెఫినెట్గా వాళ్ళు మోటివేషన్ వస్తుందని ఆశిస్తున్నాము. ఎవరు కూడా ఇటువంటి ప్రలోభాలు అనుకుండా ఓటు వేసే విధంగాను ప్రతి ఒక్కళ్ళు నిర్లిప్తత కానీ నిరాసక్తి కానీ కొంతమందికి ఉంటుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఒక మంచి ప్రయత్నం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం సార్. ఓటింగ్ రోజు మే 13వ తేదీ కూడా ప్రజలకి ఆ రోజు పబ్లిక్ హాలిడే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యావంతులే అవగాహన ఉన్న వాళ్ళే ఓటింగ్కి రాని పరిస్థితి. మరి అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అదే సార్ మెయిన్ మనకి సమస్య అర్బన్ అయిపోతే ఎవరైతే మంచి అవగాహన చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళే ఓటింగ్ రానిటువంటి పర్సంటేజ్ టౌన్స్లో చూస్తున్నాము. మేము స్టడీ చేసినప్పుడు అదే వచ్చి దానికి మేజర్గా మనకు ఫెసిలిటీస్ అనేది కల్పిస్తున్నాం సార్. గౌరవ కలెక్టర్ గారు బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, అక్కడ నీడ ఫెసిలిటీస్ కానీ, అక్కడ వెయిటింగ్ హాల్ కానీ, వృద్ధులకి అది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పాలు ఇచ్చే తల్లులకు కానీ అక్కడ వెయిటింగ్ హాలు చాలా అంటే చాలా రష్ తక్కువగా ఉండి చాలా కంఫర్టబుల్గా ఓటే వేసే విధంగా అక్కడ చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇట్లా చైతన్యంతో పాటు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతమంది గతంలో అక్కడికి వస్తే ఎండలో నుంచోవాలి, చాలా వెయిట్ చేయాలి అనేటువంటి అపతి ఉండేది. అక్కడ ఓటింగ్లో చాలా సరైన ఫెసిలిటీస్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు అనేది ఉండే. ఇవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు అవన్నింటినీ రెక్టిఫై చేసి ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కోరుకునేదంటే ఆ అపతిని వదిలేసి తప్పనిసరిగా మనం వచ్చి మనం ఓటు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో మన భాగస్వామ్యం ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళకోసారి మనం వచ్చే ఎలక్షన్స్లో మన భాగస్వామ్యం లేకుండా గవర్నమెంట్స్ వచ్చినట్లయితే మన పాత్ర లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని కోరుచున్నాను. సైకత శిల్పి బాలాజీ గారు నమస్కారం. 1200 పైగా సైకిల్ శిల్పాలు చేశాను. అది ఇతర దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో, మన ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో నేను సైకిల్ శిల్పాలు చేశాను. అంతర్జాతీయ కాంపిటీషన్లో 3 సార్లు మొదటి స్థానం సాధించాను. నేను 28 దేశాలు పాల్గొన్న పోటీల్లో. నేను 17 సంవత్సరాల నుంచి శాండ్ స్కల్ప్చర్ నేను ఫీల్డ్ తీసుకున్నాను. MBA, BFA నేను కంప్లీట్ చేశాను. అయితే ఈరోజు స్పెషల్గా ఈ ఒంగోలులో ఇదే ఫస్ట్ టైం శాండ్ స్కల్ప్చర్. అది కూడా కలెక్టర్ గారు చొరవ, తర్వాత మన నోడల్ ఆఫీసర్ గారు రవి గారు కూడా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి చేయాలని చెప్పినప్పుడు నేను ఇది ప్రెస్టేజియస్గా తీసుకుని చాలా పెద్ద శాండ్ స్కల్ప్చరు బాగా హైట్ తీసుకుని 2 డేస్ నుంచి చేస్తున్నాను. ఎథికల్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే అందరూ ఓట్ వేయాలి, ఓట్ ఫర్ షూర్ అనే కాన్సెప్ట్ని ఈ స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మన ఏదైతే పార్లమెంట్ ఉందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోగో, అలాగే మన కలెక్టర్ గారు సంకల్పించిన సంకల్పం అనే కాన్సెప్ట్కి సంబంధించిన లోగో, అలాగే లిక్కర్కి, మనీకి, గిఫ్ట్లకి ప్రలోభపడొద్దని చెప్పి ఓటర్స్కి ఇచ్చే మెసేజ్ వీళ్ళకి బాగా ఇది ఉంది. ఇంకో విషయం ఏంటంటే శాండ్ ఆర్ట్ అనేది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్. సో ఇది ఎన్నికలకు సంబంధించి ప్రజలు ప్రలోభాలకు లోను కాకుండా అనేక ప్రలోభాలకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది, మద్యము, అలాగే డబ్బు, అలాగే గిఫ్ట్లు, వీటన్నిటికి లోను కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు వాల్యూని తెలుసుకొని ఓటు వేసే విధంగా రావాలనేది వీళ్ళ గట్టి ప్రయత్నం, ప్రభుత్వ గట్టి ప్రయత్నం. ఈ నేపథ్యంలో సైకత శిల్పం అనేది ఒంగోలు నగరం నడిబొడ్డున కలెక్టరేట్ దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి ఆశయాలు ఫలప్రదం కావాలని ప్రజలు కూడా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని మద్యానికి, డబ్బుకి, అలాగే గిఫ్టులకి లోన్ కాకుండా స్వచ్ఛందంగా ఓటు వేశారన్న వీళ్ళ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్టు సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి నామపత్రాలు దాఖలు చేసేందుకు నగరంలోని లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇండియా కూటమికి చెందిన వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరం నుండి వీఐపీ రోడ్డు మీదుగా కొంజేడు బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఈదా సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇండియా కూటమికి చెందిన వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. లాయర్పేట సాయిబాబా మందిరం నుండి వీఐపీ రోడ్డు మీదుగా
కొంజేడు బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ఈదా సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు ఉంటే అస్సలు ముందుకే మన ఓటు యువత గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు 99.33% జాతీయ స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారని కరెస్పాండెంట్ ఎంవి రమణారెడ్డి తెలిపారు. మంగమూరు రోడ్లోని సరస్వతి విద్యా సంస్థల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ సరస్వతి విద్యా సంస్థలు అనేక విజయాలు సాధించి సంచలనం సృష్టించిందని రమణారెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మన ప్రకాశం జిల్లాకి ఒక పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. ఆ ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వారి పేరెంట్స్కి, మరి ఆ ఫలితాలు రావడానికి నిత్యం కష్టపడిన డైరెక్టర్స్కి, సిఇఓ గారికి, మరి అధ్యాపక బృందానికి, మరి మా అన్ని విధాల మాకు చేదుడు వదుడుగా ఉన్న మా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో మన ప్రకాశం జిల్లాలో ఎప్పుడు ఏ విద్యా సంస్థ సాధించని మరి పర్సెంటైలు సాధించడం జరిగింది. ప్రాంతాల నుంచి చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి మరి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు, చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు, మరి వీళ్ళంతా మరి గుంటూరు, విజయవాడ లాంటి కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళలేక, అక్కడ ఫీజులు కట్టలేక, మరి అక్కడ సరైన అకామిడేషన్ లేక, ఫుడ్ లేక మరి బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మనం కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకమైన భరోసా పేరెంట్స్కి ఇచ్చాము. మీరు అంత దూర ప్రాంతాలకు పోయి అనేక ప్రయాసాలకు మీరు బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో మరి అంతకంటే గొప్పగా మీకు అనుకూలమైన ఫీజులతోటి మంచి ఎడ్యుకేషన్, మంచి అకామిడేషన్, మంచి ఫుడ్ ఇచ్చి మరి మీ పిల్లల యొక్క స్థాయిని పెంచడానికి మేము నిత్యము కష్టపడతామని చెప్పి పేరెంట్స్కి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన భరోసా ప్రకారము మరి మేము నిత్యము మరి కష్టపడుతూ మరి పిల్లలు వెంటుంటూ డైరెక్టర్స్ వాళ్ళ బ్రదర్స్ లాగా, ఒక ఫ్యాకల్టీ లాగా, ఒక డైరెక్టర్ లాగా, లేకపోతే అట్లా కాకుండా ఒక ఫ్యాకల్టీ లాగా ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మరి వాళ్ళ చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఎటువంటి స్టూడెంట్ కూడా అంటే డల్ స్టూడెంట్ నుంచి మరి మంచి మార్కులు దాంట్లో స్టూడెంట్ దాకా కూడా వాళ్ళు స్పెషల్ కేర్ ఉండటం వల్లే మరి ఇంతమంది స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్లో కానీ, మరి జేఈఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ మంచి ఫలితాలు సాధించడం జరిగింది.
ఇటువంటి ప్రెస్ మీట్లు, ఇటువంటి సెలబ్రేషన్స్ శ్రీ సరస్వతిలో చాలా జరగబోతాయి అనేటటువంటి దృఢ నమ్మకంతో మీరందరికీ కూడా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే మా బ్రదరు, నేను, చైర్మన్ సార్ చెప్పాల్సిన ప్రకాశం జిల్లాకి కొత్తగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మా చైర్మన్ సార్ గురించి దాదాపు 33 సంవత్సరాల నుంచి ఇదే విద్యారంగంలో ఉండి మా మదర్ కూడా ఎలా అంటే మేము టైంకి వెళ్ళడానికి, పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండడానికి వాళ్ళు 1 గంట 2 గంటల ముందే కష్టపడుతుంటారు. అలాగే పిల్లలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫుడ్ దగ్గర నుంచి, క్యాంపస్ యొక్క పరిస్థితుల దగ్గర నుంచి మా మదర్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. అలాగే మా బాబాయ్ అయినటువంటి సురేష్ సార్ కూడా మా వెన్నంటి ఉండి మాకు కావాల్సినటువంటి సహకారాన్ని ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో లేదు అనకుండా మంచి ఫ్యాకల్టీ కావాలి, ఇంకా మంచి ఫ్యాకల్టీ కావాలంటే ఓకే నేను రెడీ అనేటటువంటి ఉద్దేశంతో తెచ్చి పెడుతుంటారు. అలాగే మా బ్రదరు, నేను ఎప్పుడు కూడా కోఆర్డినేట్తో వర్క్ చేసుకుంటూ పోతాం. మా ప్రిన్సిపాల్స్, మా డీన్స్ 1 నిమిషం ఎక్కువైనా సరే అందరినీ ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. మా బోర్డు ప్రిన్సిపాల్స్ కానీ, మా సపోర్ట్ స్టాఫ్ కానీ, మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ, మా జేఎల్స్ కానీ, ముఖ్యంగా మా ఎస్ఎల్స్, మా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈరోజు గర్వించదగిన విషయం. సో అందరికీ కూడా ఫలితాల్లో నాకు 99.32% వచ్చింది. ఈ పర్సెంటేజ్కి కారణమైన మా తల్లిదండ్రులకి, చైర్మన్ సార్కి, డైరెక్టర్ సార్కి, అలాగే ప్రిన్సిపల్ సార్, విపి సార్, జేఎస్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటి పర్సెంటేజ్ రావడానికి ముఖ్య కారణములు డైరెక్టర్ సార్, తల్లిదండ్రులు ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. అందువల్ల ఇంత పర్సెంటేజ్ సాధించగలగాలని చెప్పుకోగలుగుతున్నాను. విజయవాడ, గుంటూరు వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఒంగోలులోనే మంచి విద్యార్థులు దొరుకుతుందని చెప్తున్నాను. రాబోయే ఎగ్జిట్ అలాగే జేఈ అడ్వాన్స్లో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత పర్సంటేజ్ గుంటూరు, విజయవాడ తెచ్చుకోవడం వల్ల అక్కడ ఎక్కువ ఫీజు కట్టి అంతకంటే తక్కువ పర్సెంటేజ్ తెచ్చుకోవడం వల్ల ఒంగోలు అంతకంటే తక్కువ ఫీజు కట్టి ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చని తెలియజేస్తున్నాను. ఇంకా ఈ పర్సెంటేజ్ మా జూనియర్స్ టార్గెట్ పెడితే మాకంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. 10th క్లాస్ స్టూడెంట్స్ చెప్పలేదు ఏంటంటే వాళ్ళకి గుంటూరు, విజయవాడ వెళ్ళకుండా హాస్పిటల్ వేయకుండా ఇక్కడ ఇంతకంటే మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి చేసిన డైరెక్టర్, మా పేరెంట్స్, మా లెక్చరర్ చెప్పిన వాళ్ళకి గవర్నమెంట్ చెప్తే మాకు ఎంతో తోడుగా ఉన్నది. 98.9% వచ్చింది. దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్కి, శంకర్ సార్, గణేష్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా వెంట ఉంటూ నాకు ఎంతో సహాయం చేసిన మా లెక్చరర్ సార్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ టు మా ఫిజిక్స్ సార్ అండ్ కెమిస్ట్రీ సార్. నగరంలోని 20వ డివిజన్ భాగ్యనగర్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శశిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి ప్రజలను శశిదేవికి పరిచయం చేశారు. డివిజన్లో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని శశిదేవి ప్రజలకు వివరించారు. భాగ్యనగర్ పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేశామని ప్రజలకు తెలిపారు. గతంలో భాగ్యనగర్లో వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని ప్రజలకు తెలిపారు. అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడలేదని, బాలినేని శ్రీనివాసరెడ్డిని మరొకసారి గెలిపించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు తెలిపారు.
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మోడబోయిన సురేష్, దూలిపొడి ప్రసాద్, మేదరమిట్ల శంకరెడ్డి, పిచ్చిరెడ్డి, నితిన్ రెడ్డి, బిందురెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా ఇటు చూడండమ్మా. పూలు బాగా కొంచెం బాగా పైకి చల్లకూడదు, బాగా పడతాం. రెండు ఓట్లు ఉన్నాయి తప్పకుండా. టాపిక్ కూడా చెప్పండి. వచ్చారు కదా, కొంచెం సైడ్ కూడా అమ్మ కోడలు వచ్చింది, తర్వాత సార్ కూడా వచ్చారు పొద్దున 2 గంటకి. తీసుకోండి సార్, మాకు చెప్పాలి అందరితో పాటు. ఈరోజు పార్కు ఇక్కడ వెనక ఫండ్ నుంచి పార్కుకి ఒక 35 lakhs పెట్టి డెవలప్ చేశాము. ఇక్కడ బాగా జిమ్, పిల్లలకి ఆడుకోవటానికి కానీ అన్ని వసతులతో బాగా ఏర్పాటైంది. ఇక్కడ ఈ డివిజన్లో 6 కోట్లు పెట్టి డెవలప్మెంట్స్ అన్ని, కాలువలు కానీ రోడ్లు అన్నీ జరిగినాయి. ఇంకా సంక్షేమ పథకాల కింద 13 కోట్ల చిల్లర వరకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. పట్టాలు కూడా 244 పట్టాలు ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇంకా 180 పట్టాలు రావాల్సినవి ఉన్నాయి. అది కూడా తప్పకుండా పట్టాలు ఇచ్చి అందరికి ఇల్లు కూడా కట్టిస్తామని ముందుగానే వాసుగా చెప్పున్నారు. అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి ఇక్కడ మేము తిరుగుతుంటే జనాలందరూ మీకే తప్పకుండా ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు. అట్లా మేము తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారని మాకు. భాగ్యనగర్లో నేను చిన్నప్పటి నుంచి భాగ్యనగర్లో పుట్టి పెరిగాను. అందుకని భాగ్యనగర్లో వర్షాలు వస్తే ఇళ్ళలో నీళ్ళు వచ్చేది. కానీ మా ప్రభుత్వం వచ్చాక మా కార్పొరేటర్ గారు బాగా రోడ్లు వేసి బాగా హైట్ లేపి ఇళ్ళలో నీళ్ళు లేకుండా చేశారు. చాలా బాగా డెవలప్ చేశారు. దానికి మేము చాలా సంతోషంగా ఉంది. మా 20వ డివిజన్లో శశమ్మ గారు రావటం మాకు చాలా సంతోషకరం. క్యాన్వాస్ చేయటం వల్ల మెజార్టీ ఎక్కువ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పథకాన్ని రావాలంటే వాసనకి మీ ఓటు వేసి ఎక్కువ మెజార్టీ గెలిపాను. ఆయన ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి బజారు తిరిగి మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఆయన చూశారు. ఆయన సహసహారంతో మేము ఈ రోడ్లు కానీ పార్కులు కానీ అన్నీ కూడా చేశాము. ప్రజలు కూడా అందరూ హర్షిస్తున్నారు. ఈరోజు శశిదేవి గారు కూడా అన్ని తిరిగి 3 రోజులు తిరిగినందుకు ప్రజల రెస్పాన్సిబుల్ చాలా సంతోషంగా ఉంది. ఈ అభివృద్ధికి కారణమైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, శశిదేవి గారికి వాళ్ళ సహసహారం వల్లనే మేము అభివృద్ధి చేయగలిగాము. అట్నే డివిజన్లో ఉండే కార్యకర్తలందరూ కూడా మా సహకారం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కార్యకర్తలు అందరూ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ ఇస్తారని భావిస్తూ బాలినేని శశిదేవి గారు కూడా ప్రజలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా శాఖ, ప్రభుత్వ వైద్య కళాశాల, ఎన్ఎస్ఎస్ విభాగం, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల ఆధ్వర్యంలో ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జీజీహెచ్ ఆవరణలో జరిగిన ఈ ర్యాలీని కమ్యూనిటీ మెడిసిన్ హెచ్ఓడి తిరుమలరావు ప్రారంభించారు. ర్యాలీలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు, జిల్లా మలేరియా నివారణ అధికారి మాధవీలత, సబ్ యూనిట్ అధికారులు శ్రీనివాసరావు, వెంకారెడ్డి, సాగర్, హెచ్ఈఓ తాళ్లూరి వెంకటేశ్వర్లు, లెక్చరర్ రవిశంకర్, నర్సింగ్ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. దోమలపై యుద్ధం
జీవితాలకు భద్రం. దోమలపై యుద్ధం జీవితాలకు భద్రం. దోమలపై యుద్ధం జీవితాలకు భద్రం. దోమలపై యుద్ధం జీవితాలకు భద్రం. దోమలపై యుద్ధం జీవితాలకు భద్రం. దోమలపై యుద్ధం జీవితాలకు భద్రం. దోమకాటు ఆరోగ్యానికి చేటు. దోమకాటు ఆరోగ్యానికి చేటు. దోమకాటు ఆరోగ్యానికి చేటు. దోమకాటు ఆరోగ్యానికి చేటు. దోమకాటు ఆరోగ్యం కాదు. ఫ్రైడే 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 దోమకాటు నివారించండి. ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను పార్లమెంట్ ఎన్నికల అధికారికి సమర్పించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానన్నారు. అభ్యర్థినైన నన్ను ఈదా సుధాకర్ రెడ్డి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను హస్తం గుర్తు మీద. నేను 25 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. కనుక ప్రతి మండలంలో కానీ ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రజలతోటి సంబంధించినటువంటి ఆ అవినాభావ సంబంధం అనేది నాకు ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఈరోజు ఉన్నటువంటి సమస్యలను చూసుకుంటే ఒంగోలులో చూసుకుంటే త్రాగునీరు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది అమలు అయింది లేదు. లాస్ట్ టైం ఎన్నికల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు, అది లేదు. మరి వ్యాన్ పిక్ క్యారిడార్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏదీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి ₹1,00,000 ప్రతి పేద మహిళకి కూడా ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాము, నెలకి ₹8,333 ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా ప్రజలకి, అసంఘటిత కార్మికులకి, అందరికీ, అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి చేరువయ్యేటట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. మరి మనకి రాజధాని కావాలన్నా, పోలవరం కావాలన్నా, మరి కడప ఉక్కు కర్మాగారం కావాలన్నా, బుందేల్ఖండ్ ప్యాకేజీ, వెనుకబడినటువంటి 7 జిల్లాలకి కూడా ప్యాకేజీ సక్రమంగా పూర్తిగా అమలు కావాలంటే, మరి విభజన చట్టంలో చెప్పినటువంటి అన్ని అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి కావాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే, యువతకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఓవైపు ఏపీ ఆర్జేసీ పరీక్ష రాసిన విద్యార్థులు, మరోవైపు ఇంటర్ అడ్మిషన్స్ కోసం వచ్చి తిరుగు ప్రయాణమవుతున్న విద్యార్థులతో పాటు వందలాదిగా బస్టాండ్లో బస్సుల కోసం వేచి ఉన్నారు. వచ్చిన ప్రతి బస్సులో ఎక్కేందుకు ఎగబాకుతున్నారు. ఆర్టీసీ డిపో యాజమాన్యం తగినన్ని బస్సులను ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు నిరుత్సాహపడుతున్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా భారీ జనసంద్రంతో ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. బీజేపీ జనసేనతో పాటు కలిసి మీరు 18 రోజులు కష్టపడితే
చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. అదే విధంగా మా నాన్నగారిని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం మీకు వచ్చింది. మా ఇద్దరిని ఇంటికి పంపిస్తారంట. ఎలా ఒప్పుకుంటారు మీరు? మేము ఇంటికి పోయేదానికి రెడీగా లేవు, మిమ్మల్ని అందరిని ఇంటికి పంపించేదానికి రెడీగా ఉన్నాము. మీరందరూ ముందుండి నడిపించండి, మేము మీ వెంటుంటాము. ఎవరు అడ్డొస్తాడో చూద్దాము. ఎక్కడ తగ్గకూడదు, 1% కూడా తగ్గేది లేదు. మీరు 18 రోజులు గడప గడపకు పోయి ప్రతి ఒక్కరితో మాట్లాడి సైకిల్ గుర్తు 2 ఓట్లు సైకిల్ గుర్తు, 1 ఇటు 1 అడ్డు కాదు, 2 సైకిల్ గుర్తుపై వేయాలి. అది వేస్తేనే మీకు మార్కాపురం జిల్లా వసతి, మీకు కావాల్సిన వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. మర్చిపోబాకండి. ఇంత మండటి ఎండలో వచ్చారు, ఇంత ఉత్సాహం ఉంది. దీన్నట్లే నిద్రపోబాకండి. పోయి సాయంత్రం రేపొద్దున్న నుంచి మీరు ఒక్కొక్క గడపకు పోయి అందరికీ మీరు కూర్చొని మాట్లాడి సైకిల్ 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 అనేది 3 రోజుల్లో సైకిల్ మోగాలి. నగరంలోని 8వ డివిజన్ తూర్పు క్రిస్టియన్ పాలెం దంతులవారి వీధిలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు తిరుగుతూ 5 ఏళ్లలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఎప్పుడూ లేని అభివృద్ధి పనులను ఈ 5 ఏళ్లలో జరిగాయని, బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని శ్రీకావ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మధ్యవర్తులతో పని లేకుండా వాలంటీర్లతో పథకాలు అందిస్తున్నారన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే సంక్షేమ పథకాలు ఆగవన్నారు. మంచి పాలన కావాలంటే వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, వైసీపీ మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ, ఎస్ఎస్ఎల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం, తెల్ల దిలీప్, క్రాంతి, డివిజన్ ఇన్ఛార్జ్ సుబ్బారావు, బడుగు శోభలత, బుజ్జి, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. ఏంది హలో హలో एमएलए है ना, उनकी बहू जरूर डालो फैन के निशानी को सब लोग। రామతీర్థం గుంటి గంగా తిరునాల సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ డిపో అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం 18 బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు నుండి గుంటిగంగా రామతీర్థానికి వెళ్లే భక్తులు ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రయాణికుల రద్దీ మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్నారు. దీంతో 3 బస్సులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు.
సార్ చెప్పండి. సత్య టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటిగంగ నందు తిరునాళ జరుగుతూ ఉంది. ఆ తిరునాళ సందర్భంగా 15 వాహనాలని ఒంగోలు పని చాపడి చేస్తున్నాము. గతంలో గుంటిగంగకి 25 వాహనాల దాకా నడపడుచుండేవి. కానీ ఎలక్షన్లో అయితేనేమి, ఈ ఎండలు ఎక్కువ ఉండటం అయితేనేమి ఈ వాహనాలు కొంచెం తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎక్కువ మంది భక్తులు ఎక్కువ వెళ్ళట్లేదు. అయినా కానీ మేము భక్తుల సౌకర్యార్థము బస్సులు 15 బస్సులు దాకా నడుపుతున్నాము. అందులో ఒక 5 చీమకుర్తి నుంచి గుంటిగంగా షటిల్ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చీమకుర్తి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా 5 బస్సుల్ని చీమకుర్తి గుంటిగంగ దాకా షటిల్ పెట్టి ఆపరేట్ చేస్తున్నాము. ఈ వాహనాలు గుంటిగంగలో భక్తులందరూ మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి తిరిగి వెళ్ళేదాకా కూడా ఆపరేట్ చేస్తాము. కావున ఈ అవకాశాన్ని భక్తులను ఉపయోగించుకొని ఆర్టిస్టులను ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము. మలేరియా గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా దానిని పూర్తిగా నిర్మూలించవచ్చని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు స్పష్టం చేశారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. 2040 నాటికి భారతదేశంలో మలేరియా జీరో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈలోపు మలేరియా ఏ విధంగా వస్తుంది, అది రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యవంతులను చేస్తే మలేరియా జీరో కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా మలేరియా నివారణ అధికారి మాధవీలత, ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్లు తిరుమలరావు, శ్రీదేవి, మలేరియా సబ్ యూనిట్ అధికారులు శ్రీనివాసరావు, వెంకారెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. టీచర్గా లేకపోతే మన డిస్ట్రిక్ట్ మలేరియా టీమ్ మెంబర్గా ఎవరైనా కానీ మన బాధ్యత ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పబ్లిక్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఇందాక మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు నవంబర్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చుగా, లేకపోతే డిసెంబర్లో క్రియేట్ చేయొచ్చుగా. ఇందాక అందరూ మన వాళ్ళందరూ వక్తలందరూ చక్కగా చెప్పారు. ఈ ఒక 1 month to 2 months కనుక విగరస్గా మనం కనుక క్యాంపెయిన్ చేస్తే నెక్స్ట్ రాబోయే 6 months ఈ మలేరియా యొక్క స్పైక్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో రిప్రొడక్షన్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 2 months నుంచి మనం జాగ్రత్తతో ఉంటే మలేరియాను కంట్రోల్ చేయొచ్చు, ఎరాడికేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తారీఖు ఇలా చేసుకుంటూ ఉంటాం. సో మనందరిది మినిమం బాధ్యత ఏంటంటే మనం పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇందాక అన్నారు కదా, ఒకప్పుడు ఏంటి మలేరియా మాల్ ఏరియా అంటే ఏంటి, బ్యాడ్ ఏరియా. సో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కలుషితం లేకుండా చూసుకోవాలి. నెంబర్ 1 స్టెప్. అది కలుషితం లేకుండా చేయాలంటే ఏం చేయాలి, మన వాటర్ని ఎక్కువ నిల్వ ఉంచాలా, ఉంచకూడదు. సో ఇందాక అన్నారు కదా డ్రై డే, ఓకే, ఫ్రైడే. సో యూజువల్గా కల్చర్ ఏంటంటే వీకెండ్ కల్చర్ అనమాట. హెచ్ఓడి ఆఫ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ వీళ్ళ సహకారంతో ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ ఏదైతే మనం ఇక్కడ అవగాహన కార్యక్రమం నిర్వహించుకున్నామో దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మలేరియా కేసు అనేది వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద కూడా మనం అవగాహన నిర్వహించడం జరిగింది. ఎలా ప్రివెంట్ చేయాలి మలేరియా అనేది మనం సమాజంలో నిర్మూలించడానికి దిశగా మనం ఈ సంవత్సరం మన యాక్టివిటీస్ని యాక్సిలరేట్ చేయాలని మన యొక్క ఈ మలేరియాకి సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించిన స్లోగను యాక్సిలరేటింగ్ ద యాక్టివిటీస్ అగెన్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా ఫర్ ఈక్విటబుల్ వరల్డ్ అనేది మనకి స్లోగను. దీని ప్రకారంగా మనం మలేరియా వ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో కుట్టడం ద్వారా వస్తుంది. దీంట్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి: ప్లాస్మోడియం వైవాక్స్, ఓవేల్, పాల్సిఫేరం అండ్ మలేరియా. దీని లక్షణాలు వచ్చేసేసి చలి జ్వరంతో బాధపడుతుంటారు. అదేవిధంగా తలనొప్పి కూడా వస్తుంది.
వ్యాధి కానీ తీవ్రతరమైతే లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ వచ్చేసి మెదడు కూడా ఎఫెక్ట్ వేసేసి చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కావున మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. దోమలను చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క ఎండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎండలు ఎక్కువ ఏమవుతుందంటే మస్కిటో యొక్క బ్రీడింగ్ సైకిల్ అనేది ఎక్కువ వేసేసి ఎక్కువ మస్కిటోస్ పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఈ నెల 27వ తేదీ జరగనున్న పాలిసెట్ 24కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శివప్రసాద్ వెల్లడించారు. జిల్లాలో 5,000 మంది విద్యార్థులు పాలిసెట్ రాస్తున్నట్లు చెప్పారు. వీరి కోసం ఒంగోలులో 8, మార్కాపురంలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాలిసెట్ జరుగుతుందని వివరించారు. విద్యార్థులు గంట ముందుగానే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ శివప్రసాద్ కోరారు. అలాగే ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి నాకు ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా వేశారు. ఈ కోఆర్డినేటర్ డ్యూటీస్ అన్నీ కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నాను. అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 27వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా సెంటర్లో 10 గంటలకల్లా సెంటర్లో ఉండాలి. అయినప్పటికీ కూడా 9:30కే విద్యార్థులందరూ కూడా సెంటర్ దగ్గరికి ఎర్లీగా వచ్చి వాళ్ళ రెస్పెక్టివ్ సెంటర్స్ చేరుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళ హాల్ టికెట్, ప్రింటెడ్ హాల్ టికెట్, అలాగే హెచ్బీ పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకోవాల్సిందని మనం చేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా చక్కగా అన్ని సెంటర్స్లో కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు అయితే ఏమి అన్నీ కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్లో 2 డివిజన్స్ ఉన్నాయి. ఒంగోలు డివిజన్ 1, మార్కాపురం డివిజన్. మార్కాపురం డివిజన్లో 4 సెంటర్లు ఉన్నాయి. ఒంగోలు డివిజన్లో 8 సెంటర్లు ఉన్నాయి. మొత్తంగా 5,000 మంది విద్యార్థులు ఈ పాలిసెట్ ఎంట్రన్స్కి మన డిస్ట్రిక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా చక్కటి రూమ్స్ అన్నీ కూడా మేము అన్నీ కూడా సెంటర్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా బాగున్నాయి. మంచి ఫెసిలిటీస్తో ఉన్నటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా కొంచెం ఎర్లీగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చి వాళ్ళ పరీక్ష చక్కగా రాసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ విషయంలో కూడా పేరెంట్స్, పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతనూతలపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల నామినేషన్ కార్యక్రమం అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని చీమకుర్తిలోని హరిహర క్షేత్రం నుండి ర్యాలీగా రోడ్ షో నిర్వహిస్తూ మేళతాళాలు, విచిత్ర వేషధారణలు, కోయా డాన్స్లు, కేరళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ఆర్ఓ గోపాలకృష్ణకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. చిలకపాడు గ్రామానికి చెందిన కొంకా చిన్నారావు, బొలినేని మధు ఆధ్వర్యంలో 150 బైక్లతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. జెండా తోపు వస్తుంది వెనక అడుగుతు మనకు కారు వచ్చింది ఇక్కడ దాకా.
కుర్తిలో ర్యాలీతో అద్భుతమైన స్పందన వచ్చింది. 25,000 పైచిలకు చాలా ఉత్సాహంగా ఇంత ఎండలో పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఇంత బ్రహ్మాండంగా పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే జనాల్లో గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. సంతనూతలపాడులో మేము 4 ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. 15 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఎన్నడూ లేని స్పందన ఈరోజు కనపడతా ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడు లేని వ్యతిరేకత. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అల్లూరు గ్రామానికి చెందిన చైతన్య ప్రసాద్ తన నామినేషన్ను ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. శ్రీ జిఎస్ఆర్కే విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి మెట్టం చైతన్య ప్రసాద్ నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరము మేము భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అధిక జనులైనటువంటి పేదలను కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థని నిర్మించడానికి పార్టీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలోని ప్రజలు, అలాగే స్నేహితులు, మిత్రులు అందరూ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి బావి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా మేము నిరంతర పోరాటం చేస్తూ ఉన్నాం. మేము కూడా రాజ్యాధికారం వస్తే, పాలకులుగా మారితే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి 2 పార్టీలు 3 పార్టీలు అన్నీ కూడా ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొంగలో దొక్కి ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ, అలాగే ప్రత్యేక రాజధాని కూడా నిర్మాణం లేకుండా అస్తవ్యస్తున్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కూడా నరేంద్ర మోడీకి దాసం అయిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పైకొదలడం జరిగింది. ఇలా కాకుండా నూతన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కోసం నూతనంగా మేము కూడా ఈ యొక్క పార్టీ తరపున సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నామినేట్ వేయడం జరిగింది. పరిశ్రమలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, యువతకు ఉపాధి కల్పించాలి, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, స్వదేశీయమైనటువంటి టెక్నాలజీని వినియోగించి దేశంలో రైతులను కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి, నీతివంతమైనటువంటి పరిపాలన అందించాలనేటటువంటి జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీతివంతమైనటువంటి నాయకత్వం, రైతు కుటుంబాలకు మేలు జరగాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించినటువంటి యొక్క జై భారత్ పార్టీ ద్వారా బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు కామన్ సింబల్ ఇది. దేశవ్యాప్తంగా కూడా ఈ పార్టీకి టార్చ్ లైట్ సింబల్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా సామాన్యులకి వేదికగా ఉండేటటువంటి ఈ జై భారత్ పార్టీ ద్వారా టార్చ్ లైట్ గుర్తు మీద ఓటేసి ఒంగోలు అసెంబ్లీలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెనుకబడిన జాతుల మేలు కోసం వీసీకే పార్టీ ఆవిర్భవించిందని అంబటి కొండలరావు తెలిపారు. దళితుల మీద దాడులు జరుగుతుంటే ఏ పార్టీ కూడా అరికట్టలేకపోయాయని, నోరెత్తి దళితుల పట్ల వారి గొంతుక పార్లమెంటులో, అసెంబ్లీలో గాని వినిపించలేకపోయాయని కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ వీసీకే పార్టీ అభ్యర్థిగా అంబటి కొండలరావు అన్నారు. కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దళితుల మీద జరుగుతున్న దాడులను అసెంబ్లీలో వినిపించాలంటే కొండేపి ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదిస్తే అందరి తరపున పోరాడుతానని తెలిపారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనకబడ్డ జాతుల కోసం ఎంతో పేదరికంగా ఉన్న జాతులు ఈరోజు
ఇంజనీర్లైనా డాక్టర్లైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ముందుకెళ్ళింది కాబట్టి ఆయన కోరిక వరకు మేము ఒక అక్షరం ముక్కలేని నేను కూలి పని చేసుకునేవాడిని ఈరోజు రాజ్యాంగంలో నాకు ఒక ఎమ్మెల్యే పదవి అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పుణ్యమే. ఆయన లేకపోతే నేను ఎక్కడో ఎల్లింగ్ చేసుకుంటూ బతుకుతున్న నా జీవితాలు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ చేయటం జరిగింది. ఈ నామినేషన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో మేము బతికిస్తూ వెనకబడ్డ జాతుల కోసం పోరాటం చేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటామని మేము శబ్దం చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో వైసీపీ, టీడీపీ, బీజేపీ అనగదొక్కుతున్నారు. ఈ దేశంలో పేదరికాన్ని అనగదొక్కుతున్నారు. వెనకబడ్డ జాతులను ఇంకా అనగదొక్కుతూ ఎన్ఆర్సీ ఎంపీ అంటూ నా ముస్లిం సోదరుల్ని ఈ దేశం నుంచి బయటికి పంపాలనుకుంటున్నారు. దళితుల మీద జరుగుతున్న దాడుల్ని వీళ్ళకి ఈ 82% పేదలకి ఎవరైతే భారత రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు కల్పించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి హక్కులు కల్పించడం జరిగింది. అయితే ఈ పాలక వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్ని పార్టీల ద్వారా సీఎంలు, పిఎంలు అయ్యి ఈ దేశాన్ని 72 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నప్పటికి కూడా ఇంతవరకు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వీళ్ళు విఫలమయ్యారు కాబట్టే దళితుల మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా, రాజకీయంగా ఇంతవరకు ఎవరు కూడా సంపూర్ణంగా ఇది కాలేదు. కాబట్టి దళితుల కోసం, అగ్రవర్ణాల్లోని పేదల కోసం, పేదరిక నిర్మూలన కోసమే విముక్త చిరుతల కక్ష పార్టీ తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు కూడా విన్ అవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో భారత రాజ్యాంగం మీద నేడు జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో, భారత రాజ్యాంగాన్ని సమూలంగా రూపుమాపి దాని ప్లేస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తగలబెట్టినటువంటి మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చి ఈ ప్రజల్ని. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సలహాలు ఇవ్వడం ఉచితం, అందుకే అందరూ ఇస్తారు. కానీ సహాయం విలువైంది, కొందరే చేస్తారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.